ఏమో నవ్వు. అబ్బో అబ్బో ఎంత పెద్ద వాహనము. చిన్న సందేహం ప్రభు. ఏమిటది? ఆ వాహనమునకు రంగు ఎటుల పోయిదురు? ఒక్క నిమిషం ఆగుము. ఇప్పుడు చూడము. అరెరెరెరె, ఇంత చిన్నది అయినది. ఇప్పుడు పూసేదరు. ఓహో, ఇదిగో మానవా మానవా. ఏంటి ఈ రోడ్డు ఎచ్చటకు పోవును? ఈ రోడ్డా ఎక్కడికి వెళ్ళదు, వేసినప్పటి నుంచి ఇక్కడే ఉంది. తమరే వెళ్ళాలి. మానవా. ఏంటి థ్యాంక్స్. చిత్రగుప్త కడుపు నిండి కదా. ఏమైనది? తమరు ఏమి అనుకొననుచో చెప్పేదను. ఎంతసేపురా? ఇంకా అవలేదా? అమ్మాయి బేరం చేస్తుంటేను. త్వరగా తెలుసుకొని రారా. దర్శకుడు హాస్పిటల్లో ఉండాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడు ఏమిటి? ఏ చిత్రగుప్త త్వరగా రా. నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అనుకుంటే ఇలా రోడ్ల మీద తిరిగేస్తుండు. ఎముడి చేతిలో నేను బుక్ అయిపోతాను, నన్ను తీసుకెళ్ళిపోతాడు అంతే. యమధర్మరాజేడి? యమధర్మరాజా! ఓరు దేవుడా, ఆసుపత్రికి వెళ్ళకుండానే, ఆపరేషన్ జరగకుండానే సునాయాసంగా ప్రసవం జరిపించావు. పుణ్యాత్ముడివి, దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏమైపోయినాడు? ఇటువైపే వచ్చినాడే. హలో, ఎందుకలా పరిగెడుతున్నారు? మా యమధర్మరాజుల వారు ఇటువైపే వెళ్ళినారు. అయితే వెనకెక్కండి. ఏమంటివి? వెనక కూర్చోమందువా? థ్యాంక్స్. బాలకుడు మంచివాడు వెళ్ళనున్నాడు. పట్టుకొని కూర్చోండి. థ్యాంక్స్. ఏంటి చేతులు తడిగా ఉన్నాయి? ఎండవేడికి చెమటలు పుట్టినవి, అందుకే చేతులు తడిగానున్నవి. మీరెప్పుడు స్కూటర్ ఎక్కలేదా? స్కూటర్ మీద కూర్చున్నప్పుడు మాట్లాడకుండా పట్టు కూర్చోవాలి. అటులడా? గట్టి పట్టుకోవాలి. గట్టిగా? ప్రభు ఎచ్చటకు ప్రభు నన్ను వదిలి వెళ్ళిపోతుంది. నేను ఆ చిత్ర దర్శకుని చూచి అతను హాస్పిటల్లో ఉన్నాడు కదా. లేదు చిత్రగుప్త, ఇందులో ఏదో తిరకాసు ఉన్నది. మనం వెంటనే పోయి ఆ చిత్ర దర్శకుని కలవాలి. ఆయన చూపత అటు కాదు. ఇన్నాళ్ళు మాకు బాగా కోఆపరేట్ చేశారు. మీకేమైనా ఇబ్బంది కలిగించుంటే ఐఎమ్ సారీ డాక్టర్. అంత మాట ఎందుకులేండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీరు తీయబోయే సినిమాలో నన్ను హీరోగా పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. భలేవారే, నీకోసమే బ్రహ్మాండమైన క్యారెక్టర్ సృష్టించాం. ఏం బావా? కానీ ఒక కండిషన్. ఏంటది? తీయబోయే సినిమాకి నన్నే కో డైరెక్టర్ గా పెట్టుకోవాలని మా బావ ఆశ. ఏం బావా? కాదు, తగ్గుతావా? అలాగే. అంతవరకు నేను బతికుండాలి. చచ్చా, అవేం మాట్లాడండి. మీరు జీవితంలో ఏదైనా సాధించగానే చనిపోరు, నాలాగా. మీకు విషయం తెలుసా డాక్టర్? ఏంటండి? ప్రతి మనిషి చావును మర్చిపోయి 100 ఏళ్ల ఆయుష్ ఉందనుకుని బతికేస్తుంటాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందంట. ఎవరికెప్పుడు నూకలు చెల్తాయి ఎవరు చెప్పలేం కదా. ఎస్, యు ఆర్ రైట్. ఓకే, నేను మేనేజ్ చేస్తా కదా. థ్యాంక్ యూ డాక్టర్. ఉంటానండి. వైద్యుడా! నేను ఇక్కడే ఉన్నాను, అరవద్దు, టాప్ లేచిపోద్ది. ఇంతకేం కావాలి మీకు? దర్శకుడెక్కడా? అతన్ని ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. మేము తక్షణమే అతనినే చూడవాలి. నీకు అసలు కామన్ సెన్స్ లేదనుకుంటాను. అనుకున్నాము. ఒకసారి పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లిన తర్వాత మేము ఎవరిని లోపలికి అలౌ చేయం. అటులనా? అయినా దర్శకుని స్థితి ఎటులున్నది? సార్, అతని ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అతనికి మొత్తం 4 ఆపరేషన్స్ చేయాలి. ఇప్పుడు మొదటి ఆపరేషన్ జరుగుతోంది. మిగతా 3 ఆపరేషన్స్ జరిగితే గాని అతను బతుకుతాడో బతకడో ఏమాత్రం చెప్పలేను. వైద్యుడా, మీరు మమ్ము మోసము చేయించుంటివి. అతనిని మేము వీక్షించితిమి. ఎక్కడ? రహదారి పైన. అది మీ భ్రమ. అసలు అతను లేచే స్థితిలోనే లేడు. అటులనా? చిత్రగుప్త, మేము చూసినటువంటి వ్యక్తి ఎవరు? ఏమో. మీకు అసలు తెలుసో తెలీదో, ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు. ఈ అందకత్తెన పోలిన వనితలు కూడా 7 ధర్మ. ధర్మ లేకపోతే ఏమిటి ప్రభు? తమ రాస్తమానం దర్శకుడు ఆలోచించి ఆ భ్రమలోనే ఉండిపోయారు. ఎవరిని చూసినా మీకు దర్శకుడే కల్పిస్తున్నాడు. లేదు, మమ్ములను ఎవ్వరూ మోసము చెయ్యలే.